మిగతా వాటి మీద మీరు డబ్బులు పేర్చుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక డబ్బులు ఉంటాయండి. రాంగ్ ఆన్సర్ అయితే కనుక మీరు రాంగ్ ఆన్సర్స్ మీద పెట్టిన డబ్బులు శాశ్వతంగా మీ చేయి జారిపోతాయి. ఇలా పెట్టడానికి మీ దగ్గర కేవలం 1 నిమిషం 60 సెకండ్లు మాత్రమే సమయం ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నాయి 1 కోటి రూపాయలు, నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు. లెట్స్ ప్లే. వి విల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. నవ్వుతూ వచ్చారు మత్స్యధన్ రావు గారు, శ్రీదేవి గారు. ఏంటో కొంచెం టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు. ఫస్ట్ టెన్షన్ మీతో మాట్లాడాక టెన్షన్ ఫ్రీ అయిపోయింది. ఏం టెన్షన్ లేదు. లేదు, నేను మాట్లాడుతున్నంత వరకు మీరు టెన్షన్ లో ఉన్నారు. అంటే రూల్స్ వినాలి కదా, విన్నామన్నమాట. ఇప్పుడు ఎప్పుడు పాఠాలు చెప్పే మాస్టర్ గారు ఫస్ట్ టైం విన్నారు నా మాట. ఝాన్సీ గారు అలాంటి భయం ఏం లేదు, ధైర్యంగా మాట్లాడతాం చేస్తాం. ఆల్ రైట్. సో మీ మొదటి ప్రశ్నకి వెళ్దాం. ప్రతి ప్రశ్నకి మీకు 2 కేటగిరీస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన కంఫర్టబుల్ గా ఉన్న కేటగిరీ ఎంచుకోండి. మరి మీ మొదటి ప్రశ్నకి కేటగిరీస్: లీడర్స్, రికార్డ్స్, లీడర్స్. లీడర్స్ 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 ఓకే, లీడర్స్ అనే కేటగిరీ ఎంచుకుంటున్నారు. లీడర్స్ అనే ఈ కేటగిరీకి సంబంధించిన మీ ఆన్సర్ ఆప్షన్స్: ఒరిస్సా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈ రాష్ట్రాలలో దేనికి గవర్నర్ గా పనిచేశారు? ఒరిస్సా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. ఆలోచించండి, ఆడండి. ఈ టైం స్టార్ట్ అయిపోయింది. కాసు బ్రహ్మానందరెడ్డి గారు. ఓకేనా? మహారాష్ట్ర వదిలేస్తాం. మహారాష్ట్ర వదిలేద్దామా? షూరా? మహారాష్ట్ర వదిలేద్దామా? 40 సెకండ్లు ఉన్నాయి ఇంకా. ఎక్కడ ఎక్కువ పెడదాం? మెల్లగా మెల్లగా కింద పడేసుకోకండి. ఎక్కడ ఎక్కువ పెడదాం? స్లోగా పెట్టండి, పేర్చండి అందంగా. 30 సెకండ్లు ఉన్నాయి, ఆలోచించండి, నీట్ గా పెట్టుకోండి. ఓకేనా? మహారాష్ట్ర కాదా? కాదా మహారాష్ట్ర? ఆలోచించుకోండి. 20 సెకండ్లు ఉన్నాయి. ఎక్కువ ఎక్కడ? ఎక్కువ ఏదన్నా మార్చేద్దాం. ఎక్కువ పంజాబ్ ఉండేనా? ఆలోచించండి. కౌంట్ డౌన్ ఉంది కదా? 10 9 ఓకే 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 5 4 3 మత్స్యధన్ రావు గారు, శ్రీదేవి గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఈ రాష్ట్రాల్లో దేనికి గవర్నర్ గా పనిచేశారు అనేది ప్రశ్న. మీరు ఒరిస్సాపై 34 లక్షలు ఉంచారు, పంజాబ్ పై 32 లక్షలు ఉంచారు, ఉత్తరప్రదేశ్ పై 34 లక్షలు ఉంచారు, మహారాష్ట్రపై ఏమీ ఉంచలేదు. అంటే అనుమానం చాలా 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 బలంగా ఉంది. సమాధానం తెలియక చేశారా? బట్ ఒకవేళ కనుక మార్చుకోవాలి అంటే క్విక్ చేంజ్ ఉంది. 6వ ప్రశ్న వరకు ఒకసారి మీరు క్విక్ చేంజ్ వాడుకోవచ్చు. 30 సెకండ్లు అదనంగా టైం ఇస్తాం. క్విక్ చేంజ్ కావాలా వద్దా ఆలోచించుకు చెప్పాలి. క్విక్ చేంజ్ అవసరమా లేదా? అనుమానం ఉన్నట్టుంది, క్విక్ గా చెప్పండి. ఎస్ ఆర్ నో? నో మ్యామ్. నో? ష్యూర్ మ్యామ్? పక్కానా? ఓకే, మరి క్విక్ చేంజ్ వద్దు అంటున్నారు. ఇదే ఆన్సర్ ఆప్షన్స్ తో వెళ్దాం అనుకుంటున్నారు. మత్స్యధన్ గారు ఎక్కడన్నా విన్నట్టు అనిపిస్తుందా? శ్రీదేవి గారు పాలిటిక్స్ పెద్దగా ఐడియా లేదా? లేదు మేడం, పాలిటిక్స్ ఐడియా లేదు. నాలెడ్జ్ ఉంది కానీ కాసు బ్రహ్మానందరెడ్డి అనేది ఉత్తరప్రదేశ్ అని ఒక ఉత్తరప్రదేశ్ మీద బలమైన నమ్మకం ఉందని 34 పెట్టారు. అట్ ద సేమ్ టైం ఒరిస్సా మీద కూడా 34 పెట్టారే, సేఫ్ సైడ్. అది సేఫ్ సైడ్. మరి పంజాబ్ మీద 32 పెట్టారు. అంటే ఒకటి బలంగా ఎక్కువ బలంగా ఉండడం అనేది చూస్తాం జనరలీ, మిగతా వీక్ గా ఉండడం చూస్తాం. మీరేంటి మూడింటిని సమానమైన దీనిలో పెట్టారు? అనుమానం బలంగా ఉంది. ఉంది మేడం, కొంచెం అనుమానం కూడా ఉంది. కరెక్ట్ గా తెలీదు, సో స్ప్లిట్ చేశాను. రైట్, మరి ముందడుగు వేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. చాలా భారీ అమౌంట్లతోటి మీరు అన్నిటినీ పంపకాలు చేశారు. అయితే ఆటలో ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఏ అమౌంట్తో మీరు ఆటలో ఉంటారు ఉంటే కనుక అది చూడాలి. లెట్స్ సీ ఏది టాప్,
ఏది డ్రాప్? సుధన్ గారు 34 లక్షలు 32 లక్షలు మొత్తంగా 66 లక్షల రూపాయలు 1 కోటి రూపాయల్లో మీరు వదిలేసుకున్నారు. ఒరిస్సా అండ్ పంజాబ్ రాంగ్ ఆన్సర్స్. ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే శ్రీదేవి గారు, అయితే ఆటలో 34 లక్షలతో కంటిన్యూ అవుతారు, లేదా ఆటలో మొదటి ప్రశ్నతో వెనుదిరుగుతారు. చూద్దామా, ఏది టాప్ ఏది డ్రాప్? మధుసూదన్ రావు గారు, శ్రీదేవి గారు, ఐఎమ్ సారీ, మహారాష్ట్ర సరైన సమాధానం. 34 లక్షలు పెట్టారు ఉత్తరప్రదేశ్పై, అవి కూడా మీరు కోల్పోయారు. 1988 నుంచి 90 వరకు మహారాష్ట్ర గవర్నర్గా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు. ఐఎమ్ సారీ, దట్ వాస్ ది రాంగ్ ఆన్సర్. మొదటి ప్రశ్నలోనే వెనుదిరగాల్సి రావడం నిజంగా బాధాకరం. బట్ ఇంత దూరం మీరు ఇక్కడికి వచ్చారు, ఒట్టి చేతులతో ఝాన్సీ పంపిస్తుందా? లేదు కదా. సో వి విల్ గివ్ టెంపర్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడి వరకు రాగలిగారు, ఈ గేమ్లో మీరు పార్టిసిపేట్ చేయగలిగారు. ఇంకొక 2 ప్రశ్నలు 3 ప్రశ్నల వరకు కంటిన్యూ అవ్వగలిగి ఉంటే బాగుండేదేమో. అట్లీస్ట్ మీకు గెలుచుకోకపోయినా తృప్తిగా ఉండేది, కానీ గెలుచుకుంటే నాకు తృప్తిగా ఉండేది. బట్ నా నేను మిమ్మల్ని కలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ టు యూ దిస్ వీక్. మధుసూదన్ రావు గారు, శ్రీదేవి గారు ఇక్కడికి వచ్చారు, కానీ ఏమీ గెలుచుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మీరు ఇక్కడికి రండి, 1 కోటి రూపాయలు మీ సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి. దానికి కేవలం SMS దూరంలో మీరున్నారు. SMS ఆప్షన్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 40, ఆప్షన్ సి 50, ఆప్షన్ డి 60. ఇప్పుడు ప్రశ్న చెప్తున్నాను వినండి. షష్ఠి పూర్తి ఎన్ని సంవత్సరాలకి జరుపుతారు? ఆన్సర్ తెలిస్తే KAK స్పేస్ మీ ఆప్షన్ లెటర్ ABCDలో ఏదో టైప్ చేసి స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు మాకు టైప్ చేసి పంపించండి 58585 అనే నంబర్కి రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల. అలాగే మాకు వచ్చినటువంటి ఈ SMSల నుంచి ర్యాండమ్గా ఒక 5గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే మీరు ఎల్లుండి మా వెబ్సైట్ చూడాలి, www.sunnetwork.in/1crore. మీ SMSలు మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చే అవకాశాన్ని ఇస్తాయి, కాబట్టి SMS పంపించేస్తాయండి. ఇప్పుడు SMS మాత్రమే కాదు, ఈమెయిల్ ద్వారా కూడా మీరు ఇక్కడికి చేరుకోవచ్చు. 1crore@sunnetwork.in కి మీరు మీ మెయిల్ని మాకు పంపించేసేయండి. అలాగే మీ ఫోటోగ్రాఫ్ అండ్ బయోడేటాని కూడా మాకు పంపించేయాల్సి ఉంటుంది. రైట్, సో మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. 1 కోటి రూపాయలు పిలుస్తున్నాయి. ఈసారి 1 కోటి రూపాయలు ఎవరిని పిలుస్తున్నాయో తెలుసా? మన ముందుకు రాబోతున్నారు భార్యాభర్తలు MMV ప్రసాద్, SB రేఖ ఫ్రమ్ అనంతపూర్. హాయ్, హలో, నమస్తే. నమస్తే. MMV ప్రసాద్ గారు, SB రేఖ గారు. MMV ప్రసాద్, SB రేఖ ఏంటో కుదరట్లేదే. అంటే జాబ్ చేస్తాను కదా మేడం, అంటే ఇంటి పేర్లు ఓకే, ఇంటి పేర్లు మార్చుకోకుండా అలాగే కంటిన్యూ అవుతున్నారు. కంటిన్యూ చేస్తాను. అలా ఉండండి, బాగుందండి. సో ప్రసాద్ గారు, రేఖ గారు ఏం చేస్తూ ఉంటారు? ప్రసాద్ గారు ఏం చేస్తారు? టీచర్ అండి. టీచర్ అండి. ఎపిసోడ్ మొత్తం అంతా టీచర్లేనండి ఈసారి మాకు. ఇందాక మధుసూదన్ గారు, శ్రీదేవి గారు వచ్చారు, వాళ్ళు టీచర్సే. KJ గారు వచ్చారు, వాళ్ళు టీచర్సే. సో ప్రసాద్ గారు ఏం టీచ్ చేస్తారు? మ్యాథమెటిక్స్. బాబు, మళ్ళీ మ్యాథమెటిక్సా? అయ్యో. ఓకే, రేఖ గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? టీచర్ మేడం. టీచర్ అగైన్. ఎపిసోడ్ టీచర్లకి అంకితం అనమాట. ఏం టీచ్ చేస్తారు? ఫిజికల్ సైన్స్ మేడం. మళ్ళీ మనం అందులో కూడా వీకే. లెక్కలంటే భయమే కానీ ఫిజిక్స్ పర్వాలేదు, అందులో కూడా వీక్ కాకపోతే. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది మేడం. యాంకరింగ్కి లెక్కలు అవసరం లేదండి, అందుకనే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రేఖ.
ప్రసాద్ గారు అండ్ రేఖ మీ ఇద్దరు టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ₹1,00,00,000 అనేది చాలా విలువైందని నేను అనుకుంటున్నాను. ₹1,00,00,000 వస్తే ఏం చేస్తారు? విల్ స్టార్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మేడం. ఓ స్కూల్ మొదలు పెడదాం అనుకుంటున్నారు. ప్రసాద్ గారు మీ ఆలోచన ఏంటి? స్కూల్ ఏదన్నా మీరు కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్లాన్ చేద్దాం. ఇద్దరు టీచర్లు కాబట్టి వృత్తిలో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇద్దరు స్కూలే స్టార్ట్ చేద్దాం అంటున్నారు. ఓకే, మరి ₹1,00,00,000 ఇంతవరకు ఒక్క చోట చూసారా? లేదు మేడం. చూడలేదా? లేదు. ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ అవకాశమే కాదు, ఇక్కడ సొంతం చేసుకునే చేసుకునే అవకాశం అవకాశం ఉంది. మరి ఇప్పుడు నేను మీకు ఇచ్చేస్తున్నా మీ మొదటి ₹1,00,00,000. అదిగోండి, దర్శించుకోండి, చూడండి, వెళ్ళండి, తీసుకోండి. ఆహా, ఎంత పదిలంగా జాగ్రత్తగా అట్టి పెట్టుకుంటున్నారు. ఈ ప్రైజ్ మనీని మీకు అందిస్తున్నారు డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. సో ₹1,00,00,000 సొంతం చేసుకోవడానికి పెద్ద ప్లాన్ తో వచ్చారు కదా? ఎస్ మేడం. బాగా చదువుకుని వచ్చారా? నో Time లేదు మేడం. మేడం. టైం లేదు మేడం. పిల్లలకు పాఠాలు చెప్పడంతో బిజీగా ఉన్నారా? yes, madam. అదే మీ చదువు అనుకోండి, పాఠాలు చెప్తూ ఉంటారు కాబట్టి. ఓకే, ఒకసారి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి Okay, క్విక్ గా madam. మీకోసం. ఆటలో ఒక ₹1,00,00,000 ఉంటాయి. ఈ ₹1,00,00,000 మేము మీకు ఆల్రెడీ ఇచ్చేసాం. ₹1,00,00,000 మీరు సొంతం చేసుకోవడానికి మీరు 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ 7 ప్రశ్నలకి మేము మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఇస్తాం. సరైన సమాధానం అనుకున్న దానిపై మీ డబ్బులు తీసుకెళ్లి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మనసులో అనుమానం ఉంటే మరొక ఆప్షన్ పై స్ప్లిట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నాం. ఆటలో ఎప్పుడు ఒక ఆప్షన్ ని ఖాళీగా అట్టిపెట్టి మిగతా వాటిపై మీరు డబ్బులు స్ప్లిట్ చేయాలంటే స్ప్లిట్ చేసి పెట్టుకోవచ్చు. సరైన సమాధానం అయితే డబ్బులు నిలుస్తాయి, మీ దగ్గరే ఉంటాయి, ఆటలో కంటిన్యూ అవుతాయి. రాంగ్ ఆన్సర్ అయితే కనుక అలా జారిపోతాయి, మీ చేయి జారిపోతాయి. జాగ్రత్తగా ఆడండి. ఇలా చేయడానికి మీ దగ్గర ఉంటాయి కేవలం 60 సెకండ్లు మాత్రమే. మీ దగ్గర ఉన్నాయి ఒక ₹1,00,00,000, నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు. లెట్స్ ప్లే. వి విల్ గో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. వెల్, ప్రసాద్ గారు అండ్ రేఖ గారు ఎప్పుడు మీరు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈసారి నేను టీచర్లను ప్రశ్నలు అడుగుతాను. ముందుగా మీకు కేటగిరీస్ ఇచ్చేస్తాం, ప్రతి ప్రశ్నకి ఇచ్చేలాగా. ఈ ప్రశ్న, మొదటి ప్రశ్నకి కేటగిరీస్ ప్లీజ్. పట్టణాలు, పాటలు. పట్టణాలు, పాటలు. పట్టణాల్లో పాటలు. పట్టణాలు. మీకు పట్టణాలే. ఏది అండి? మీకు ఏది పాటలు బాగుంటుంది? కంటే పట్టణాలు బెటర్ అనుకుంటున్నా. ఓకే, పట్టణాలే తీసుకున్నాము. కన్ఫర్మ్. కన్ఫర్మ్. ఓకే. ఆవిడకేం ప్రాబ్లం లేదండి. ఆవిడ పాటలు పాడతారా? మీరు పాడతారా? నో మేడం. మీరు పాడతారా? లేదంటే పాడితే తనే పాడాలి. పాడితే ఆవిడే పాడాలి. తింటే గారెలు తినాలి, వింటే భారతం తినాలి, పాడితే రేఖే పాడాలి. సో ఏం చేద్దాం చెప్పండి. పట్టణాలు మేడం. పట్టణాలునా? పట్టణాలు. మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ పట్టణాలు. పట్టణాలకు సంబంధించిన మీ ఆన్సర్ ఆప్షన్స్ యానాం, పాకాల, విశాఖపట్నం, చీరాల. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ఈ నగరాల్లో దేన్ని చిన్న బాంబేగా పిలిచేవారు? యానాం, పాకాల, విశాఖపట్నం, చీరాల. ఆలోచించండి, ఆడండి, మీ టైం స్టార్ట్ అయింది. చీరాల. వెయిట్ చేయి. నెక్స్ట్ ఆప్షన్ ఏది? విశాఖపట్నం. పక్కలో పెట్టు. పాకాలు. యానాం. చాలండి, అంత చీరాలు పక్కా కన్ఫర్మా? అనుకుంటా. 40 సెకండ్ల సమయం మిగిలింది. కమాన్. నీట్ గా పెట్టుకోండి. 30 సెకండ్ల Come on, సమయం come on. ఉంది. 30 సెకండ్స్ కింద పడ్డవి గేమ్ లోంచి బయటికి వెళ్ళిపోతాయి. కమాన్ కమాన్. పక్కానా? సెపరేట్ చేద్దాం. విశాఖపట్నం మీద రెండు వేద్దామా? రెండు పెట్టేసి. విశాఖపట్నం పాకాల. విశాఖపట్నం పెట్టాలి. విశాఖపట్నం. 10, 9, యానం పక్కా 8, కన్ఫర్మ్. చీరాల. 7, యానం నుంచి తీసుకొచ్చాను. 4, మరి ఎన్ని పెట్టారు? 2, 1. ఓకే, ఈ నగరాల్లో దేన్ని చిన్న బాంబేగా పిలిచేవారు అన్న ప్రశ్నకి మీరు యానాంపై 8 లక్షలు ఉంచారు, పాకాలపై ఏం పెట్టలేదు, విశాఖపట్నంపై లాస్ట్ మినిట్ లో తీసుకొచ్చి ఒక 4 లక్షల రూపాయలు పెట్టారు, చీరాలపై మొత్తం 88 లక్షల రూపాయలు పెట్టారు. ప్రసాద్ గారు అండ్ రేఖ గారు, ఒకవేళ మీకు లాస్ట్ మినిట్ లో అనుమానం ఏమైనా వచ్చి టైం సరిపోలేదు అనిపిస్తే క్విక్ చేంజ్ ఆప్షన్ ఇస్తారు. 6వ ప్రశ్న వరకు ఒక్కసారి మాత్రం ఉపయోగించుకోవచ్చు. అదనంగా 30 సెకండ్ల టైం ఇస్తాం.
అవసరం అయితే చెప్పండి. క్విక్ చేంజ్ కావాలా వద్దా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? తొందరగా చెప్పాలి. క్విక్ చేంజ్. నో. నో? నో. ఓకే, ఇప్పుడు చెప్పండి. చిన్న బాంబే తెలుసా, పెద్ద బాంబే తెలుసా? తెలుసు అనుకుంటున్నాను. తెలుసు. నమ్మకంగా కాన్ఫిడెంట్ గా పెట్టారా చీరాలపై? చీరాలపై కాన్ఫిడెంట్ అంటే విన్నట్లు గుర్తుకుంది మేడం. ఓకే, అండ్ యానాంపై 8 లక్షలు, విశాఖపట్నంపై 4 లక్షలు పెట్టారు. దీని వెనక కారణం ఏంటి? అంటే పాకాల వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉంది మేడం. అనంతపురం పక్కనే కాబట్టి కొంచెం ఐడియా ఉంది. పాకాల ఉంది. గట్టిగా ఆన్సర్ తెలియకపోవచ్చు కానీ పాకాల కాదని మాత్రం తెలుసు. గెస్సింగ్ మేడం. Alright, మరి చూద్దామా? ముందడుగు వెయ్యండి. మీ మొదటి ప్రశ్న మీకు ఎంత ఇస్తుందో చూద్దాం. మీరు అనుకున్నట్టుగా పాకాల తప్పు సమాధానం అయితే పర్వాలేదు. పాకాల కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక మీరు ఈ గేమ్లో జైన్ తీసుకోకుండా వెళ్తారు. 88 లక్షలు చీరాలపై ఉంచారు. మిగతావి చిన్న అమౌంట్స్ లాగానే అనిపిస్తున్నాయి. చూద్దామా ఏది టాప్ ఏది డ్రాప్? మొదటి ప్రశ్నగా మీరు ఎదుర్కొన్నారు. ఈ నగరాల్లో దేన్ని చిన్న బాంబేగా వ్యవహరిస్తారు అనే ప్రశ్నని. మీరు యానాంపై 8 లక్షలు, పాకాలపై ఏమీ పెట్టలేదు, విశాఖపట్నంపై 4 లక్షలు, చీరాలపై 88 లక్షలు ఉంచారు. ఇప్పుడు మన సమాధానం తెలుసుకోవాలి. రండి, ముందడుగు వేయండి. చూద్దాం. మొదటి ప్రశ్న దాటి రెండో ప్రశ్నకు వెళ్తే ఎంత తీసుకువెళ్తారు లేదా వెళ్ళిపోతారా? ఏం జరుగుతుంది? ఏది టాప్ ఏది డ్రాప్? సంతోషం. ఎందుకు? ఆటలో ఆడే అవకాశం వచ్చింది. ఎస్, ఆటలో మరో ప్రశ్నకి వెళ్ళే అవకాశం వచ్చింది. అయితే మీరు అనుకుంటున్నట్టుగా యానాం 8 లక్షలు మింగేసింది. అది రాంగ్ ఆన్సర్, అది కాదు. పాకాలైతే మీరు అనుకుంటున్నట్టుగా అది తప్పు సమాధానం అని మీరు అనుకున్నారు. అయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి మీరు వెళ్తున్నారు. అయితే 88 లక్షలతో వెళ్తున్నారా, 4 లక్షలతో వెళ్తున్నారా? చూద్దాం. ఏది టాప్ ఏది డ్రాప్? కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మొదటి ప్రశ్న దాటేశారు. 88 లక్షలతో అడుగుపెట్టారు. రెండో ప్రశ్నకి చీరాలని చిన్న బాంబేగా పిలుస్తారు. అండ్ అనవసరంగా లాస్ట్ కి తీసుకొచ్చి 4 లక్షలు అక్కడ పెట్టారు కదండి, అనుమానం ఉండి కూడా. అంటే ఒకవేళ గెస్ మేడం, సేఫ్ కోసం అంటాం. సేఫ్ గా ఓ 4 లక్షలు కిందకి పంపించారు మా సేఫ్ లోకి. ఓకే, వండర్ఫుల్ అండి, చాలా చక్కటి జంట మీరు. మరి ఇక్కడ వరకు రాగలిగారు. ఇక్కడ ఎక్కడున్నారో ఒకసారి మీ జర్నీ చూద్దాం.